ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. యువర్ నేమ్ విల్ నో లాంగర్ బీ జాకోబ్ బట్ ఇజ్రాయెల్. జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 28. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ పాత స్థితిని గతిని మార్చివేసి నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు జీవించేవారిగా ఉంటే, దేవునికి ప్రీతికరంగా ఉంటే, ఆయన సన్నిధిని వదలక బ్రతుకుతుంటే వారు ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. ఈ రోజున నీ జీవితము బహుశా మోడు బారిపోయినా, ఎండిపోయినా, ఎటువంటి ఆశలు లేక నిరాశగా ఉన్నావేమో. ఏంటి జీవితం ఇలా ఉంది, ఎప్పుడు బాధలేనా, ఎప్పుడు వేదనలేనా, ఎన్నడూ నాకు కష్టాలేనా, ఇలానే నేను జీవితాంతము బ్రతకాలా అని నీవు ఆలోచన చేస్తున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నీ జీవితం ఎప్పుడు అలానే ఉండదు అని. ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు లేఖన భాగమును మనం గమనించినట్లయితే ఈ మాటలు యాకోబుతో దేవుడు సెలవిస్తున్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడుతుందని. ఇజ్రాయేలుగా మారిన యాకోబుకు ఎంత గొప్ప భాగ్యమో కదండి. దేవుడే స్వయాన నామకరణం చేశాడు. ఏ మనుష్యుడో ఏ నరమాత్రుడో పెట్టిన పేరు కాదు అది. ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే చెప్తున్నాడు, నీ పేరు ఇజ్రాయేలు అని. ఇప్పటి వరకు ఆ పేరు ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. ఇజ్రాయేలు దేశము ఎంతో శక్తివంతమైనది. న్యూస్ ఛానల్స్ కూడా చెబుతున్నాయి. ఇంతకు ఇజ్రాయేలు అను ఆ పేరుకు ఏంటండి అర్థం అంటే, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, దేవునితో పోరాడువాడు అని. దేవునితో పోరాడడం అంటే, నేను పాపం చేస్తాను, నేను త్రాగుతాను, నేను నాకు నచ్చినట్లు జీవిస్తాను, ఈ లోకంలో చెడ్డ పేరు తెస్తాను, అయినా కానీ నన్ను నీవేమి అనొద్దు, నన్ను ఆశీర్వదించు అని పోరాటం చేసేది. చాలామంది లోకంలో ఇలానే దేవునితో పోరాడుతున్నారు. నేను చెడ్డ జీవితం కలిగి ఉంటా, అయినా ఆశీర్వాదం కావాలి, నా బ్రతుకు మార్చుకోను, అయినా పరలోకానికి వెళ్ళాలి, నేను రోజు త్రాగి వచ్చి భార్యా బిడ్డలను కొడతా తిడతా, అయినప్పటికీ నా కుటుంబం బాగుపడాలి, ఇదే ధోరణి కొంతమంది విశ్వాసులు కలిగి ఉంటారు. మరలా అంటారు, ఎన్నో సంవత్సరాలు అయిందండి, అయినా యేసయ్య నాకు ఏ ఫలం ఇవ్వలేదు, నాకేమీ కలిసి రాలేదు అని ప్రార్థనలు చేస్తున్నా, సండే చర్చికి వెళ్తున్నా అని చెబుతూ ఈ విషయాలపైన దేవునితో పోరాడతారు కదండి. అయితే యాకోబు పోరాడింది దానికోసం కాదు. యాకోబు అనగా మోసగాడు అని వాక్యమే సెలవిస్తుంది. అవునండి, యాకోబు ఇజ్రాయేలుగా మారకముందు అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. దానిని బట్టే అరణ్యంలో ఒంటరిగా ఏకాకిగా నిస్సహాయునిగా మిగిలిపోయాడు. తన మామ కూడా అతన్ని మోసం చేశాడు. ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా కష్టాలే, ఎటువంటి ఆశీర్వాదము లేని జీవితం. తన అన్న అయినటువంటి ఏశావుని కలుసుకోవాలని ప్రయాణం చేస్తున్నాడు. తన మందలను, తన భార్య బిడ్డలను, దాసులను అందరినీ పంపేసి దేవునితో యాకోబు ఒక్కడే పెనుగులాడుతున్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడు? నన్ను ఆశీర్వదించమని పెనుగులాడుతున్నాడు. నా బ్రతుకు మార్చి నన్ను మరలా కట్టమని పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటలో యాకోబు గెలిచాడు. అంటే యాకోబు నిబద్ధత, అతని ఆసక్తి దేవుడు గమనించాడు. ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా, నీది ఏ స్థితి అయినా సరే దేవునితో పెనుగులాడు. నిన్ను ఆశీర్వదించే వరకు పెనుగులాడు. ఒకవేళ నీ జీవితము దేవునికి అవిధేయంగా ఉందా, నీ కుటుంబము దేవుని నామానికి అభ్యంతరకరంగా ఉందా, అయితే వాటిని మార్చమని దేవునితో నీవే ప్రార్థనలో పెనుగులాడు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దానిలో ఏ సందేహం లేదు. ఇక మీదట నిన్నందరూ నిస్సహాయుడు అనుకోకుండా, గొడ్రాలు అనకుండా, అజ్ఞాని అనకుండా, చెడ్డవాడు అనకుండా, అపవిత్రురాలు అనకుండా దేవుడు నీపై ఉన్న నిందను తీసివేస్తాడు. దూషణ మాట చోట ఆశీర్వాదపు మాటను దేవుడు పెడతాడు. హింసించాలి, బాధించాలి అనుకున్న వారే కాపాడేలా
దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు. నీవు నాకు అక్కర్లేదు, నీవు పనికిరావు అని చెప్పిన వారే నీవే కావాలి అనే విధంగా గొప్పగా, అద్భుతంగా, ఆశ్చర్యరీతిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునితో నీవు ప్రార్థనలో పెనుగులాడి ఆశీర్వదింపబడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవ, అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు, మా పైన కృప చూపే దేవుడవు, మా స్థితిని గతిని మార్చివేసి మమ్మల్ని ఘనపరిచే దేవుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును ప్రభా, మీకు ప్రీతికరంగా ఉంటే అయా మీ సన్నిధిని వదలక బ్రతుకుతుంటే ఎన్నటెన్నటికి మేము ఆశీర్వదింపబడతామని, దీవింపబడతామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప కనికరము వారిపైన ఉంచండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు ప్రభు మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. అద్భుత కార్యము, ఆశ్చర్యమైన కార్యములు బిడ్డల జీవితంలో జరిగించండి. అయ్యా, మరణ పడకపై ఉన్న వారిని లేవనెత్తండి. మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. రుణాలు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. మొదటగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. యవనస్తులను బట్టి ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అయ్యా, మీ యొక్క కృపను పొందుకొని మీ యొక్క తండ్రి కాపుదలలో వారు ఉండునట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, సొంత గృహము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహమును దయచేయండి. అయా, గృహములో శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యము వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు నా ప్రభువా ఈ రోజున సంతానము లేక బాధపడుతున్నారో వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. ఆశ్చర్యమైన రీతిలో బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభువా, అయ్యా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తండ్రి మీరే న్యాయము తీర్చండి. పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారు చేస్తున్న పరిచర్యనంతటినీ దీవించండి అయ్యా. అయా, మీకు మహిమకరముగా తండ్రి వారి యొక్క పరిచర్య ఉండునట్లుగా సహాయము దయచేయండి ప్రభ. అనేక సంఘాలను మీరు బలపరచండి అయా. అనేకులకు మీ యొక్క రక్షణ సువార్తను చేరవేయండి అయా. సువార్థికులందరినీ కూడా దీవించండి. దైవజనుల కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. అయా, ఇంకా తండ్రి రక్షణ లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము ప్రభ. ప్రతి బిడ్డ రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా బాప్తిజం తీసుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభ, అయా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రి వారి ఒంటరిగా ఉంటుండగా వారిని బలపరచండి అయా. వారిపైన మీ యొక్క కృపా కటాక్షములు ఉంచండి ప్రభ. అయా, నీతితో వారిని నింపండి నా ప్రభ. అయా, ఎల్లప్పుడూ మిమ్మల్ని తండ్రి స్తుతించే భాగ్యం వారికి దయచేయండి అయా. మరి తండ్రి వారి తండ్రి ప్రయాణాల్లో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము దేవా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు తోడుగా ఉండండి అయా. సమన్యాయ పాలన తండ్రి వారు పాలించుటకు కృపను అనుగ్రహించండి అయా. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరి పట్ల అయా ఒకే ప్రేమ కలిగి ఉండునట్లుగా తండ్రి ప్రతి ఒక్క తండ్రి అధికారికి తండ్రి మీరే మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. ముఖ్యంగా మీ యొక్క రక్షణ ప్రతి అధికారికి తండ్రి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను బట్టి అయా, తెలుగు రాష్ట్రాలపైన ఉండులాగున మీ యొక్క సహాయం దయచేయమని అయా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని, వారు అనుభవిస్తున్న ప్రతి బాధల నుంచి విడుదల దయచేని, శ్రమలో నుండి వారిని లేవనెత్తండి, కృంగుదలలో నుండి వారిని పైకి లేవనెత్తండి. మీరే తండ్రి వారికి ధైర్యాన్ని ప్రసాదించి మీలో ఆనందించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, వారికి ఉన్న వేదన బాధల అన్నిటినీ తండ్రి వారి నుంచి దూరపరిచి మీ నామానికి మహిమకరంగా వారిని మీరు నిలవబెట్టమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ఎబినేజరు వై ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగసులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.